ఉమ్మడి గుంటూరు జిల్లాలో 5 దశాబ్దాలుగా రైతులు ఎదురుచూస్తున్న ప్రాజెక్టుకు కూటమి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. గుంటూరు ఛానల్ పొడిగింపు పనుల కోసం ఈ బడ్జెట్లో 100 కోట్లు కేటాయించారు. గారపాడు నుంచి పరుచూరు వరకు గుంటూరు ఛానల్ను పొడిగించడం ద్వారా సుమారు 40,000 ఎకరాల భూములకు నీరు అందనుంది. మరో 5 నియోజకవర్గాల పరిధిలో తాగునీటి సమస్యకు పరిష్కారం లభించనుంది. ఛానల్ ఆధునీకరణ పనుల కోసం బడ్జెట్లో నిధులు కేటాయించడంపై హర్షం వ్యక్తం చేస్తున్న రైతులతో మా ప్రతినిధి చంద్రశేఖర్ ముఖాముఖి. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో దశాబ్దాల నాటి కళ గుంటూరు ఛానల్ పొడిగింపు. దీనికి సంబంధించి రాష్ట్ర బడ్జెట్లో 100 కోట్ల రూపాయల నిధులు కేటాయించడం పైన రైతులు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కొంతమంది రైతులు ఉన్నారు, వారితో మాట్లాడతాం. అంటే ఎట్లా ఈ గుంటూరు ఛానల్ పొడిగింపు ప్రాజెక్టు కోసం గవర్నమెంట్ ఈ బడ్జెట్లో నిధులు కేటాయించింది, ఏంటి, ఎలా ఉపయోగపడుతుంది ఈ ప్రాంత రైతాంగానికి? ఇది గుంటూరు ఛానల్ సుదీర్ఘకాలం దశాబ్దాల నుంచి మా రైతాంగానికి కళ. ఎందుకంటే గత ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు మంజూరు చేయడం జరిగింది, కానీ గత వైసీపీ ప్రభుత్వంలో మరలా దాన్ని పక్కన పడేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉన్న సమస్యను గుర్తించి కంపల్సరీగా అది రైతాంగానికి ఉపయోగపడే ప్రాజెక్టు కాబట్టి శాంక్షన్ చేయటం, 100 కోట్లు శాంక్షన్ చేయటం, ముందుగా చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ రైతాంగం కళ నెరవేరింది ఇన్ని రోజులకి. రైతుల యొక్క అభ్యున్నతికి, సంక్షేమానికి ముఖ్యంగా కట్టుబడి ఉన్న ప్రభుత్వం కాబట్టి రైతులందరూ ఆనందంగా ఉన్నారు. ఈరోజు 100 కోట్ల రూపాయలు కేటాయించి మరి రైతుల అకౌంట్లో రేపు డిపాజిట్ చేయబోతున్నారు. మ్యాక్సిమం రేపు ఏప్రిల్లో సీఎం గారు, మా ఎంపీ గారు, మరి ఇరిగేషన్ మినిస్టర్ గారు కానీ వీళ్ళందరూ కూడా ఎమ్మెల్యే గారి సమక్షంలో ఈ గుంటూరు ఛానల్ శంకుస్థాపన చేయడం జరుగుతుంది. ఈ గుంటూరు ఛానల్ అనేది ఒట్టిచెరుకూరు మండలం గారపాడు దగ్గర నుండి పర్చూరు వరకు కూడా ఇది పొడిగించడం జరుగుతుంది. దీనివల్ల లక్షల ఎకరాలు 40 గ్రామాలకి మంచినీళ్ళ సౌకర్యం ఏర్పడుతుంది. ఇది ఎప్పటి నుంచో రైతాంగం కళ. ఈ బడ్జెట్లోనే 100 కోట్లు కేటాయించి మనం రైతుల అకౌంట్లో కొట్టి అప్పుడు రైతులకు నో అబ్జెక్షన్ ఉంటుంది కాబట్టి వెంటనే టెండర్ పిలిస్తే కాంట్రాక్టర్ ముందుకొచ్చి వర్క్ మొదలు పెడతాడు. నెక్స్ట్గా మరి సుమారుగా మా ప్రతిపాడు కాన్స్టిట్యున్సీ పరంగా చూసినట్లయితే సుమారుగా 35,000 ఎకరాల వరకు కూడా ఈ గుంటూరు ఛానల్ వల్ల నీటి సౌకర్యం మరియు తాగునీటి సౌకర్యం కల్పించబడుతుందని మేము భావిస్తూ ఉన్నాం. గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా అనే తర్వాత సంగతి ముందర మేము చేస్తాం, తర్వాత డబ్బులు తీసుకుంటాం అనే క్రమంలో కష్టపడి డబ్బులు ఇల్లు పెట్టుబడి పెట్టి డీసీలు ప్రతి కాలువ రిపేర్ చేసి ప్రతి చివరి భూములు కూడా నీళ్ళు వెళ్ళియండి. చరిత్రలో ఇది రికార్డు అండి. ఇంత మటుకు ఎప్పుడు అట్లా చివరి భూములు దాకా నీళ్ళు పోయారు. ఇవాళ చాలా సంతోషంగా ఉన్నారు. వైసీపీ నాయకులు కూడా మా గవర్నమెంట్లో చొక్క నీళ్ళు రాలేదు, మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 4-5 నెలల్లోనే చివరి భూములకు నీళ్లు పంపించారు, ఇక మాకు చెప్పుకుంటానికి కూడా సిగ్గు లేదు అనేటట్టు వాళ్ళు కూడా మాట్లాడటం కూడా జరిగింది. వాళ్ళు కూడా కోఆపరేషన్ ఇస్తున్నారు. ఇవాళ ప్రతి రైతు సంతోషంతో ఉన్నారు. ఇలా చేయాలా, ఇలా ఉండాలా గవర్నమెంట్ అంటే అని వాళ్ళే చెప్తున్నారు. ఇప్పుడు వాస్తవంగానండి, దీని మీద మేము కూడా పొరుచూరు నుంచి పోరాటం చేసాం. గుంటూరు ఛానల్ కోసం చేసినాక పోరాటంలో మాకు ఒక ఫలితం తక్కింది అనేది మా ఆలోచన. ఎందుకంటే మేము చేసిన కులితికి ఫలితం తక్కింది మాకు. ఎందుకంటే రైతులకి, మాకు కాదు, రైతులకు ఆశ తీరుతుంది. ఎందుకంటే ఈ గుంటూరు ఛానల్ పొడిగీయటం దీనివలన అందరికీ శుభం కలుగుద్ది. మా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి అందరికీ అభినందనలు. సుదీర్ఘకాలం నుంచి తాము ఎదురు చూస్తున్నటువంటి గుంటూరు ఛానల్ పొడిగింపు పనులకు ఎట్టకేలకు నిధులు మంజూరు కావడం పట్ల అయితే రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. ఇది పనిచేసే ప్రభుత్వానికి నిదర్శనము. తప్పకుండా రైతులు ఈ ప్రభుత్వంలో బాగుంటారని చెప్పేసి కూడా వారు విశ్వాసంతో, నమ్మకంతో అభినందనలు చెప్తున్నారు. కెమెరామెన్ కేశవతో పూర్ణ చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, గుంటూరు.